అందరికీ ప్రైజ్ లార్డ్. హవ్వ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి. సృష్టిలో మొట్టమొదటి స్త్రీమూర్తి. ఆమెకు ఆమె భర్తకు బాల్యం ఎలా ఉంటుందో తెలియదు. వీరిద్దరిని యువతి యువకులుగానే దేవుడు సృష్టించారు. ప్రతిరోజు దేవుని యొక్క దివ్య సహవాసం కలిగిన వారిగా పరిశుద్ధ పారవస్యంలో తేలియాడేవారు. వారికి తాము దిగంబరులం అనే స్పృహ కూడా ఉండేది కాదు. అందుకే వారు సిగ్గు ఎరగక యుండిరి అని వ్రాయబడి ఉంది. దేవుడు వారి కొరకు ఒక మంచి తోటను వేశారు. వారికి లోటు అనేది తెలియకుండా సమృద్ధి అయిన ఆహారం సిద్ధపరిచారు. సమస్త జీవరాశులు వారితో కూడా ఉండేవి. ఏవి వారికి హాని తలపెట్టేవిగా ఉండేవి కావు. తాము సృష్టికే అధికారులుగా జీవించేవారు. అందమైన పువ్వులు, రకరకాల పక్షులు, తినసొంపైన పండ్లు, మాట వినే జంతువులు, చాలా చాలా ఆనందకరమైన అనుభవం. ప్రతిరోజు చల్లపూటను దేవాది దేవుని దర్శించడం, సమీపించడం, ఆయన్ను తాకడం, నా తండ్రి అంటే నా తండ్రి అని ఆయన్ను చుట్టుకొని ఆయన ఒడిలోనే కూర్చునే ధన్యకరమైన అనుభవం. దేవుడు సంతోషించి, దేవునితో వారు సంతోషించి, పరలోకము భూలోకము ఒకటేనా అని దేవదూతలు ఆశ్చర్యపడే సందర్భములు ఇలా ఎన్నెన్నో. మంచి దేవుడు, చక్కని భర్త, అందమైన తోట, ఆనంద ప్రవాహపు బ్రతుకు, సమృద్ధి అయిన జీవితం, ఏ లోటు లేని మహిళ అవ్వ. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని ఊపిరితో దేవుని సృష్టి మాదిరిగానే అధికారం కలిగిన అద్భుతమైన ఉన్నత స్థితి మొట్టమొదటిది మానవులది. ఇటువంటి స్థితి కలిగిన మొదటి తల్లి హవ్వ. జీవితంలో నుండి అనుకూల ప్రతికూల విషయాలు ఏమై ఉన్నవి, మనం ఏమి నేర్చుకోవాలి, ఏవి విడిచిపెట్టాలి అనే సంగతులను ధ్యానించుదాం. మొదటిగా, భర్త సహవాసమును విడిచి ఒంటరితనమును కోరిన మహిళ. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. దేవుడు చల్లబూటను ఏదేను వనంలోనికి వచ్చే వరకు దినమంతా ఆదాము ఒక్కడే ఏదేనులో తిరుగుతూ ఉండేవాడు. జంతువులు మాట్లాడవు, పక్షులు పలకవు, చెట్లు కదలవు. ఏదో తెలియని వెలితి ఆదాములో ఉంది. దేవుడు వస్తేనే సంతోషం, దేవుడు ఉన్నంతసేపే ఆనందం, దేవుడు వెళ్ళిపోతే మరలా ఒంటరితనం. దీన్ని దేవుడు చూశాడు. అవును, ఆనాడు ఆదాము కాదు, నేడు నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకునెను. ఆదికాండము 2:18. అయితే దేవుని ఉద్దేశం నెరవేర్చలేని స్త్రీగా హవ్వ మనకు కనబడుతుంది. ఏదేనులో ఆదాముకు ఇవ్వబడిన పని తోటను సేద్యపరచుటకును కాయుటకును నియమింపబడింది. ఈ రెండు బాధ్యతలు ఆదాము నిర్వహించవలసి ఉన్నది. నోవహు కాలం వరకు భూమి మీద వర్షం కురవలేదు. భూమి నుండి ఆవిరి లేచి నేలను తడిపేది. అందుకని ఏదెను తోటకు నీరు అందించుటకు ఒక నదిని బయలుదేరదీసి దానిని 4 శాఖలుగా విడదీసి సకల సదుపాయాలు దేవుడు కల్పించాడు. తోటను సేద్యపరచుటలోను కాయుటలోను ఆదామునకు హవ్వ సాటి అయిన సహాయంగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పము. కనుక వారు ఒకరినొకరు సహవాసముగా ఉండి పని చేయవలసి ఉంది. కానీ హవ్వ ఆదామునకు దూరంగా ఉండినట్లు మనం గ్రహించగలము. ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు చెబితే ఒంటరిగాను దూరంగాను హవ్వ ఉండినది. కనుక ఇది యోగ్యమైన ప్రవర్తన కాదు. ఎవరికైతే యోగ్యమైన ప్రవర్తన ఉండదో వారిని సాతానుడు సమీపిస్తాడు. హవ్వను సాతానుడు సమీపించాడు. సహవాసం కోల్పోయి స్థిరత్వం లేని మహిళగా హవ్వను మనం చూడగలుగుతున్నాం. అందుకే సామెతల్లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని భక్తుడైన సొలొమోను రాశాడు. భర్తను గౌరవించి అతని కష్టమును గుర్తించి అతని ప్రయాసంలో తోడయుండినదే యోగ్యురాలు. అతని కర్మకు అతన్ని వదిలేసి తన సంతోషం తన సౌఖ్యం కోరేది సిగ్గు తెచ్చినది. సహోదరి, నీవెలా ఉన్నావు? నీ భర్తతో సహవాసం కలిగి ఉన్నావా? సాటి అయిన సహకారిగా ఉన్నావా? రెండవ విషయం చూస్తే, పరాయి స్వరమునకు చెవియొగ్గిన స్త్రీ. ఎప్పుడైతే ఒంటరిగా ఉండుటకు ఆరంభించిందో అదే అదునుగా సాతాను హవ్వను సమీపించాడు. అంతకుముందు ఆదాము ఒంటరిగా లేడా?
ఉన్నాడు కదా. మరి అప్పుడు సమీపించలేని సాతానుడుకు ఇప్పుడు ఎందుకు సమీపించాడు? ఆదాము దేవుని పోలికలో రూపంలో నిర్మింపబడుటయే కాదు, దేవుని నోటి ఊపిరి ఆదాము నాసిక రంధ్రంలో ఊదబడింది, అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆదాములో నింపబడింది కనుక వాడు అనగా సాతానుడు సమీపించలేకపోయాడు. హవ్వ అయితే ఆదాములో నుండి తీయబడింది కనుక ప్రభావము తక్కువ ఉండి ఉండవచ్చు. అందుకే పేతురు స్త్రీని గురించి ఇలా వ్రాశాడు, స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటమని. ఘటం అనగా కుండ అని అర్థం. కుండకు త్వరగా పగిలిపోయే స్వభావం ఉంటుంది. ఓటి కుండ అయితే మరీ ప్రమాదం. బలహీనురాలైన హవ్వ ఆదామునకు దూరంగా ఒంటరిగా ఉన్న సమయాన్ని వినియోగించుకున్నాడు. సాతానుడు సర్పరూపంలో సమీపించి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఆదికాండం 3:1. హవ్వకు దేవాది దేవుని స్వరం తెలుసు, అలాగే తన భర్త ఆదాము స్వరం తెలుసు. పక్షుల కిలకిలారవాలు తెలుసు, జంతువుల అరుపులు తెలుసు, కానీ వేరొక మానవుని స్వరము మరేదైనా స్వరము తెలియదు. ఆమె ఒంటరితనంలో వేరొక స్వరము విన్నది. ఆ స్వరం చాలా కొత్తది, పరిచయం లేనిది, తాను ఎప్పుడూ వినని స్వరం. ఆ స్వరమునకు భయపడాలి. దేవా, ఎవరో నాతో మాట్లాడుచున్నారు, నాకు భయంగా ఉంది, నన్ను ఆదుకు అని అరవాల్సిన అవసరం ఉంది. లేదా పరుగున తన భర్త వద్దకు చేరి తన భయాన్ని వ్యక్తపరచవలసి ఉంది. ఈ రెండు పనులు చేయలేదు. ఆ కొత్త స్వరమునకు చెవియొగ్గింది. ఈనాడు కుటుంబంలో కలహాలు రావడానికి ప్రధాన కారణం ఇదే. హవ్వ బిడ్డలమైన మనమంతా ఆ వారసత్వమును పుణికిపుచ్చుకొని వినకూడని స్వరములను వింటున్నాం, వాటికి చెవియొగ్గుచున్నాము. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. సామెత 18:8. జీవిత భాగస్వామి మాటలు కొన్ని సందర్భాల్లో కఠినంగా విడబడవచ్చు, కానీ వాటి వెనుక బాధ్యత ఉంటుంది, భద్రత ఉంటుంది. వేరే వారి మాటలు ఒకవేళ నీకు వినసొంపుగా ఉండవచ్చు, రుచిగా మంచిగా మాధుర్యంగా అనిపించవచ్చు, కానీ ప్రమాదం పొంచి ఉంది సుమా. వేరే వారి మాటలు వినేవారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దూరమైపోతాయి. మూడో విషయంకి వస్తే, పాపము చేయుటకు ఆకర్షింపబడిన స్త్రీ. హవ్వకు కొత్త మాటలు నచ్చాయి. ఆ స్వరం సాతానునని సర్వం మోసపూరితమైనదని గ్రహించలేకపోయింది. సర్పం మాట్లాడటం ఏమిటని ప్రశ్నించుకోలేకపోయింది. తన ఇంటి గుట్టంతా చెప్పేసింది. దీన్నే ఉబలాటం అంటారు. కొందరు ఎవరైనా మాట్లాడితే చాలు చెప్పకూడని విషయాలు కూడా చెప్పేస్తుంటారు. అది హవ్వ మనసని గుర్తించవలసి ఉంది. నేటి తరానికి సాతాను ఒకటే అడిగింది, హవ్వ మరొకటి కలిపి చెప్పింది. ఎప్పుడైతే హవ్వ కలిపి చెప్పిందో అప్పుడు సాతానుకు మరొక అవకాశం దొరికింది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదికాండము 2:16-17. దేవుడు చెప్పింది ఒకటి, తాను చేర్చి చెప్పినది మరొకటి. సాతాను అడిగింది ఒకటి, సాతానుకు చెప్పింది మరొకటి. తినకూడదన్న ప్రశ్నకు నీవెవరు, నీ పని చూసుకో అంటే విషయం వేరేగా ఉండేదేమో. దేవుని మీదనే అనుమానం కలిగించినట్లుగా మాట్లాడిన సాతానుకు బలమొచ్చినట్లుగా, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. దేవుడు తినకూడదని చెప్పారు, ముట్టకూడదని చెప్పలేదు. మీరు చావకున్నట్లు వాటిని తినకూడదు, తినిన దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పారు. ఆనాడు ఆ మాట వినలేదు గనుకనే మానవునికి వాటి నుండి నేటి వరకు ఎన్ని సంకట కష్టములు చావులు వచ్చి పడుతున్నాయో కదా. తన పిల్లలు మంచి చెడ్డలు ఎరగకుండా ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షములు తినకూడదు అని చెప్పారే కానీ ముట్టకూడదని చెప్పలేదు. ఒకవేళ ముట్టుకొని ఉంటే మంచి చెడ్ల తెలివితేటలు తెలిసిపోయి దేవునికి, ప్రభువా ఇది ఇలాగా అది అలాగా అని అడిగి ఆయన ద్వారా సమస్తము బోధనుంది ఉండివారేమో. అయితే వారు తినలేదు, ముట్టుకోలేదు. అయితే హవ్వ సాతానుతో దేవుని మాటలకు కొంత చేర్చి అబద్ధం చెప్పింది. అదే అదనుగా భావించిన సాతాను హవ్వతో, మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీకు మంచి చెడ్లు తెలిసిపోతాయి,
మీరు దేవతలైపోతారు అని ఆశ కల్పించింది. హవ్వకు సాతాను మాటలు ఎంతో నచ్చాయి. అందమైనవి, తినడానికి రుచికరమైన ఫలాలు ఎన్ని ఉన్నా పాపానికి ఆకర్షింపబడిన కారణంగా ఇప్పుడు ఆ చెట్టు ఫలాలే ఆకర్షణీయంగా కనిపించడం మొదలైంది. పాపం ముందుగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ పని ఎప్పుడు చేసేయాలా అనే ఉబలాటం కలిగిస్తుంది. పాపం చేసేసిన తర్వాత ఫలితం చేదుగా, బాధగా, వేదనగా మారుతుంది. ప్రియ సోదరి, దేనికి ఆకర్షించబడుతున్నావు ప్రశ్నించుకో. మన ఆదిమ తల్లి అయిన హవ్వ పాపమునకు ఆకర్షించబడి ఈ లోకానికి తీసుకుని వచ్చిన చేదును జ్ఞాపకం ఉంచుకో. 4వ విషయంగా చూసినట్లయితే చెప్పుడు మాటలకు లొంగిపోయిన స్త్రీ. సాతాను మాటలకు ఆకర్షింపబడి దేవుని ఆజ్ఞను పెడచెవిని పెట్టింది హవ్వ. ఆమె కన్నులు పండును చూశాయి. అంతకు ముందులా లేదు. ఇప్పుడు ఆ పండు కొత్తగా ఉంది. ఆమె ఆలోచన మారిపోయింది. తినకూడదు, తినిన దినమున చచ్చిపోతాము అనే భయం పోయింది. భయం స్థానంలో ఇంకా క్రొత్తదేదో కావాలి అనే తలంపుకు వచ్చేసింది. అబద్ధం చెప్పిన హవ్వకు అబద్ధాలే రుచించాయి. మేము దేవతల వలె ఉంటామని దేవునికి తెలుసునట. ఆయన దేవుడు, మేము దేవతలము. ఆహా, ఎంతో బాగుంది. ఆ పండును తింటే మారకు ఓ క్రొత్త రూపము వస్తుంది. ఇప్పుడు నరులము, అప్పుడు దేవతలము. ఈ సత్యాన్ని దేవుడు దాచిపెట్టేశాడు. ఇతడు వచ్చి అసలు నిజం చెప్పాడు. ఈ పండు చూడడానికి ఎంత అందంగా ఉంది, ఆహారానికి గాను మంచిదిగా కనబడుతుంది, వివేకమిచ్చు రమ్యముగాను ఉన్నది. సాతాను మాటలకు ఆకర్షించబడిన హవ్వ తినవద్దన్న ఫలాన్ని తినడం ద్వారా 3 పాపాలు చేసింది. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డెంబము. 1 యోహాను 2:15-16. తన సృష్టికర్తలో నమ్మకము, భయభక్తులు, విధేయత, ఆజ్ఞ పాలింపు పురంలో సడలింపు హవ్వలో మొదలయ్యాయి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యతను ఇచ్చి లోకార్షణలకు లొంగిపోయి దివ్యమైన పరిశుద్ధ మహిమను పోగొట్టుకుంది. హవ్వ తాను పోగొట్టుకోవడమే కాకుండా తన భర్తను కూడా పాపపు రొంపిలోనికి లాగి అతని పరిశుద్ధతను పోగొట్టి దిగంబరులుగా, సిగ్గు కలిగిన వారిగా చెట్టు చాటున దాగుకునే దౌర్భాగ్యపు పరిస్థితి తీసుకొచ్చింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సామెతలు 14:1. పండు తినుచుండగా తన దిగంబరత్వము బయలుపడగా జ్ఞానము నశించి మూఢత ప్రవేశించి తన భర్తకు కూడా ఇచ్చి అతన్ని తన వలె సిగ్గుపడే స్థాయికి తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ.